హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మా ఇంట్లో ఒక చిన్న స్పెషల్ ఉంది ఈరోజు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు వీడియో చూడడం మర్చిపోకండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. సో ఈరోజు నేను మా కాలనీలోని ఒక పెద్ద మీట్ షాప్కి వచ్చానమాట. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే అన్నీ మనకి లైవ్లో కనిపిస్తే లైవ్లో దొరుకుతుంటాయి. సో చాలా ఫ్రెష్ మీట్ ఉంటుంది, అన్ని వెరైటీస్ ఉంటుంది, చికెన్, మటన్, ఫిష్, ఈవెన్ లైవ్ హెన్స్ అండ్ డక్స్ కూడా ఉంటాయన్నమాట. సో చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను అక్కడికి వచ్చాను. సో పిల్లలు మా హస్బెండ్ కలిసి ఏమో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజులు అవుతుంది స్విమ్మింగ్కి వెళ్ళాక. వాళ్ళకి ఆడుకోవాలనిపిస్తుంది అంటే సరే అని హస్బెండ్ తీసుకెళ్లారు. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. నేను వెళ్ళలేదు కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. సో నేను ఇంటి దగ్గర పనులు ఉన్నాయనేసి ఆగిపోయాను. సో మా పొట్టి పాప చూడండి చాలా ట్రై చేస్తుంది స్విమ్మింగ్ చేద్దామని. సో వాళ్ళని క్లాసెస్లో కూడా జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఎలా అనేసి అదే కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. బట్ వాళ్ళకి ఇప్పుడు నేర్పించాలనేసి అనుకున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్లో టైం దొరకకుండే. సో ఇప్పుడైనా కనీసం వాళ్ళు వెళ్తామంటే పంపిద్దామని అనుకుంటున్నాం. సో రెండు టైర్స్ వేసుకొని మరి వాళ్ళు చాలా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేశారు బాగా. ఇంకా మా చిన్నప్పుడుది గుర్తుకొచ్చిందనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొలంలో చెరువు ఉంది. సో మమ్మీ వాళ్ళకి అందరికీ ఈత వస్తుంది. ఊర్లో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళందరికీ ఈత వస్తుంది. మా మమ్మీలకి, పిన్ని వాళ్ళకందరికీ. సో మాకు మేము ఇంత పెద్ద ఒక 11-12 ఇయర్స్ అయ్యాక మేము హాలిడేస్లో వెళ్ళినప్పుడు మాకు ఈత నేర్పించేవాళ్ళు. మాకు ఎలా అంటే ఇలా టైర్స్ ఇవన్నీ ఏం లేకుండే ఖాళీ డబ్బాలు కట్టడం కానీ, లేకపోతే సొరకాయ ఇది ఖాళీది ఎండిపోయిన దాన్ని వేసి కట్టి లేదా ముల్దారం పట్టుకొని మాకు నేర్పించేవాళ్ళు చెరువులో. అలా ఇలా మేమైతే కొంచెం నేర్చుకున్నాము ఈత కొట్టడం. అయినా అప్పటికి పెద్దవాళ్ళం అయిపోయాం. సో మాకు అంత టైం దొరికేది కాదు, ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు కదా ఊర్లో. వెళ్ళిన హాలిడేస్కి మాత్రం ట్రై చేసేవాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది అది గుర్తు చేసుకున్నప్పుడు ఆ మూమెంట్. నేనైతే చికెన్ కొనేసాను. సో ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ర్యాబిట్స్ పెంచుకున్నాము. పిల్లలు దాన్ని ముట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందనేసి తీసేసామన్నమాట. సో మంచిగా అనిపించి నేను పిక్స్ తీసాను. ఈరోజైతే ఈవినింగ్ వర్షం పడింది. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది వాతావరణం అంతా. సో మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా మసాలాలు అవన్నీ స్టార్ట్ చేసేస్తున్నాము చేయడము. సో నేను ఇంకా మసాలాలు రెడీ చేస్తున్నాము. మా చెల్లెమో బెల్లం తురుముతుంది. యాక్చువల్లీ మా పిల్లలు తీసే ఇల్లంతా క్లమ్జీగా ఉంది. ఇంట్లో అంతా వంట అవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. సామాన్లు తీసుకొచ్చాను కిరాణా నుంచి. అలాగే ఉన్నాయి సంచులు కూడా. ఏం క్లీన్ చేయలేదు. మా పాప తెలియకుండా వీడియో తీసింది. సరేలే అని పెట్టేశాను నేను. న్యాచురల్గా ఉండాలి కదా ఏదైనా, ప్రతి ఒక్కరు పని చేసుకుంటారు. మా పాప ఒకటి కేక్ చేసిందనమాట. ఈరోజు మా స్పెషల్ అని చెప్పాలైనా ఏమీ లేదండి, ఈరోజు మా యానివర్సరీ అనమాట. సో మా పిల్లలే నాకు సర్ప్రైజ్గా, ఎప్పుడైనా నేనే వాళ్ళకి కేక్ చేస్తాను. సో వాళ్ళు నాకు సర్ప్రైజ్గా ఈరోజు కేక్ చేశారు. చూడండి మా చిన్న పాప నన్ను పిలుస్తుంది ఏం చేశామో సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఏంటి మీ సర్ప్రైజ్? చూడండి. వావ్, ఏంటి? థ్యాంక్ యూ. ఏం చేశారు మీరు? వావ్, దేంతో చేశారు కేక్? వావ్, ఇన్నోవేటివ్. ఇంకేమేమి వేశారు మీ కేక్లో? వెరీ గుడ్. టేస్ట్ చేయొచ్చా? ఆ పని నేను టేస్ట్ చేయాలా అని అంటే లేదు, డాడీ వచ్చే వరకు ఆగు అన్నారు. సో పిల్లలు ఎందుకు ఆగడం అనేసి వాళ్ళని తినమని చెప్పాను. సో నేనే మళ్ళీ కేక్ చేద్దామనేసి అనుకున్నాను. యాక్చువల్ టైం లేకుండా కానీ చేద్దాంలే అనేసి ఇంకా మైదా పిండి అవాయిడ్ చేద్దామనే అవాయిడ్ చేశాను. మా డాడీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తినరు, షుగర్ పేషెంట్స్ అనమాట. సరే అని రాగి పిండి ఉంటే రాగి పిండి చాక్లెట్ కేక్ చేద్దామనేసి నేను తయారు చేశాను. పిండిని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన ఉండకుండా, పిండి వాసన ఉండకుండా డ్రై రోస్ట్ చేసుకొని మన షుగర్కి బదులు నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను, కోకో పౌడర్ అండ్ పాలు అండ్ పెరుగు అండ్ ఈవెన్ ఆయిల్ అనమాట, రిఫైన్డ్ ఆయిల్ వేసి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో అంతలోపు నేను ఏం చేశానంటే పొయ్యి మీద ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట, అవన్ లాగా. సో పొయ్యి మీద చేస్తున్నాను నేను, ఇప్పుడు అవన్లో చేయట్లేదు. సో దీంట్లో కావాల్సిన పిల్లలకి బాగుంటుంది దాంట్లో ఒక ప్లమ్ కేక్ టైప్లో రావాలనేసి మంచింగ్ కోసం నేను 250 తీసుకున్నాను. అండ్ ఈవెన్ చాకో చిప్స్ కూడా యాడ్ చేశాను అనమాట, చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి నా కేక్ ఈరోజు. సో చేసేసి బాగా కలిపేసుకోవాలి. విస్క్ చేసుకున్న తర్వాత అంతలోపు మనం ఏం చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏదైతే మౌల్డ్ తీసుకోవాలనుకున్నా ఆ మౌల్డ్ని బటర్తో గ్రీజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఏం చేశానంటే బటర్తో గ్రీజ్ చేసి
పిండి వేసేసి దాన్ని గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను. సో ఉంటే మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేకుండా ప్రస్తుతానికి. సో నేను ఇలాగే చేస్తాను ఆల్మోస్ట్. సో అందులోపు ఒక చిన్న క్లిప్పింగ్ అనమాట. ఇంటి దగ్గర చల్లగా ఉంది కదా వాతావరణం, పిచ్చుకలు వచ్చాయి. సో దాని ఒక క్లిప్ యాడ్ చేశాను. సో మీన్ వైల్ అదంతా అయిపోయిన తర్వాత దాన్ని ట్యాప్ చేసాము. ట్యాప్ చేసిందంటే నేను ప్రీ హీట్ అయిపోయింది కదా ఆల్రెడీ పొయ్యి పైన. సో దాంట్లోనే పెట్టేసి మళ్ళీ మీదికి కూడా చాకో చిప్స్ వేసేసి నేను మూత పెట్టేశాను అనమాట. ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఏంటి అంటే చాలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మీతో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మంచి 40 మినిట్స్ వరకు చూసుకోవాలి. చూడండి అయిపోయింది. మిగిలిన మిశ్రమం ఏంటంటే గ్లాసెస్లో వేసాను నేను కప్ కేక్స్ లాగా పిల్లలకి. చాలా బాగా ప్లఫ్ అయింది చూసారు కదా. బయటకు తీసాక మా చెల్ల వాళ్ళ వీళ్ళే నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఉండే. సో స్ప్రింకిల్స్ అవన్నీ యాడ్ చేసి వాళ్ళే డెకరేట్ చేశారు. సో ఆల్మోస్ట్ మన కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా హెల్దీ రాగి కేక్ అనమాట. అంతలోపు మమ్మీ చికెన్ బిర్యానీ కూడా చేసేసింది అనమాట. సో ఈ రకంగా మా యానివర్సరీ అయిపోయింది. మేము దాంతోనే కంప్లీట్ చేసాము కేక్. ఇంకా బయట నుంచి ఏం తేను, ఎప్పుడైనా నేనే చేస్తాను ఇంట్లో ప్రతి ఒక్క అకేషన్కి. జాబ్ చేసేటప్పుడు కొంచెం కుదరకపోతుండే, కానీ ఆల్మోస్ట్ వీలైనంత వరకు నేనే ఇంట్లోనే హెల్దీగానే ప్రిపేర్ చేస్తాను కేక్స్ అన్నీ. సో నాకు ఒక ప్యాషన్ అనమాట, చిన్నప్పటి నుంచి కూడా హాబీ బేకింగ్ అనేది. సో ఈ రకంగా మా యానివర్సరీ కంప్లీట్ చేసాం. అవే పిక్స్ యాడ్ చేశాను అనమాట. సో మమ్మీ ఏమో చికెన్ బిర్యానీ చేసింది, చికెన్ కర్రీ కూడా చేసింది బోన్స్తో. మెత్తటి వాటితోనే బిర్యానీ చేసింది, బోన్స్తోనేమో సూప్ లాగా అంటే కర్రీ కూడా కావాలి అన్నట్టు పిల్లలకి చేసేసింది అనమాట. సో పిల్లలు ఇష్టంగా బాగా తిన్నారు, బాగా కుదిరాయి వంటలు కూడా. కేక్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నేను చెప్పేంత వరకు రాగేదని తెలియదు అనమాట. తినడం అయితే బాగానే తిన్నారు. బెల్లం వేసాం కదా, కొత్తగా పిల్లలకి టేస్ట్ అంత తెలియలేదనమాట, అంటే కొత్తగా అనిపించింది. సో ఎంతకైతే వీలైనంత వరకు హెల్దీగానే తినాలన్నట్టుగానే నేను ట్రై చేస్తుంటాను. మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు చేస్తాను నేను. సో ముందు కూడా దోశలు ఓన్లీ వైట్ దోశలు అయితేనే తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈవెన్ గ్రీన్ మన పెసరట్టు దోశలు తింటారు, రాగి దోశ తింటారు, ఈవెన్ జొన్న దోశలు కూడా తింటారనమాట. సో మెల్లగా మనం పిల్లలకి అలవాటు చేయాలి హెల్దీ ఫుడ్ అనేది. సో ఈవెన్ నాకు కేక్స్ అంటే బాగా ఇష్టం. పిల్లలు 3 ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో హెల్దీగా చేసుకోవడానికి ఇష్టం అనమాట. సో మమ్మీ చేసింది ఎట్లయినా మమ్మీ చేసింది సూపర్గా ఉంటుంది. మా మమ్మీ చాలా బాగా చేస్తారు. సో మా పొట్టి పాప కూడా తింటుంది, చికెన్ లెగ్ పీస్ తింటుంది. బాగుందనేసి వాళ్ళ అక్క స్నాప్చాట్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటుంది అనమాట. దానికి ఆమె స్టిల్స్ ఇస్తుంటే నేను తీసుకున్నాను అదే పిక్. సో ఈ రకంగా మా యానివర్సరీ అనేది కంప్లీట్ చేసామండి చాలా సింపుల్గా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మా పాప చేసిన కేక్, బ్రెడ్తో కేక్ చేసింది. Thank you for watching.